ఇక స్వచ్ఛ భారత్ మొత్తం ఎన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయన్న 3 ఉన్నాయన్నాం. ఆ 3వ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఓడిఎఫ్. సో ఓడిఎఫ్ అంటే దీన్ని ఏమన్నాం, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే సో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత అని అంటాం. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత అంటే ఎక్కడైతే 100% మరుగుదొడ్లు కట్టుకోవడం పూర్తవుతుందో సో అక్కడ బహిరంగ విసర్జన ఓపెన్ డెఫికేషన్ అని ఉండదు కాబట్టి అవి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా మారుతాయి. సో మన దేశంలో 100% మరుగుదొడ్లు కట్టుకోవడం ద్వారా సో ఫస్ట్ ఓడిఎఫ్ డిస్టిక్గా మారింది. అంటే బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా మారింది. సో ఏంటి అంటే సో అదే నాడియా. సో నాడియా అనేది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. వెస్ట్ బెంగాల్కి ప్రస్తుతం మనకు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉంది. అండ్ వెస్ట్ బెంగాల్కి 2000 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న బుద్ధదేవ్ భట్టాచార్య సో మనకు ఆగస్టు 9th రోజు ఆయన మరణించడం జరిగింది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి వ్యక్తి. ఇక నెక్స్ట్ వన్ సో దేశంలో ఫస్ట్ ఓడిఎఫ్ స్టేట్, మన దేశంలోనే మొట్టమొదటి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రం కనుక తీసుకున్నారనుకోండి సిక్కిం. యాక్చువల్లీ సిక్కిం ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ కూడా అంటే ఈశాన్య రాష్ట్రాలు అంటే మన 7 sisters + 1 brother అంటాం, అదే సిక్కిం. దీనికి 1994 నుంచి 2019 వరకు 24 సంవత్సరాల 160 రోజులు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన మన దేశ చరిత్రలో అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రి. ఆయన పవన్ కుమార్ చామ్లింగ్. ఆయన పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్. ఇప్పుడు ఆయన లేడు, 2019లో ఓడిపోయాడు. 2019 నుంచి ఇప్పటిదాకా సో మనకు వచ్చేసి ప్రేమ్ సింగ్ తమంగ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన సిక్కిం క్రాంతికారి పార్టీకి చెందినటువంటి వ్యక్తి. సో దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన 24 సంవత్సరాల 160 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్కి చెందినటువంటి పవన్ కుమార్ చామ్లింగ్ కాలంలో సిక్కింలో ఒక రెవల్యూషన్ చేంజెస్ వచ్చినాయి. అది ప్లాస్టిక్ నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రంగా మారిపోయింది. 1999లో ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. అండ్ 100% ఓడిఎఫ్ బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా మారిపోయింది. అండ్ మన దేశంలో 100% సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం కూడా అదే. అందుకే సేంద్రియ వ్యవసాయం మీద పరిశోధన కేంద్రాన్ని దాన్ని మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ రీసెర్చ్ అంటాం. అది సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్లో ఏర్పాటు చేస్తున్నారన్నమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో ఫస్ట్ విలేజ్. సో తెలంగాణలో ఫస్ట్ విలేజ్ తీసుకుంటే సో ఫస్ట్ ఓడిఎఫ్ అన్నాం కదా, సో అదే ఇబ్రహీంపూర్. సో ఇబ్రహీంపూర్ సిద్దిపేట జిల్లాలో ఉంటుంది. ఇది సిద్దిపేట నియోజకవర్గానికి వస్తుంది. సో ఇది మన తెలంగాణలో మొట్టమొదటి ఓడిఎఫ్ గ్రామంగా దీనికి ఒక ప్రత్యేకత వచ్చిందనమాట. సో ఇది స్వచ్ఛ భారత్. సో స్వచ్ఛ భారత్ 2020 నుంచి 25 వరకు నడుస్తున్న దాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అంటున్నాం. దానిలో భాగంగానే మనకి సో ఏది సఫాయి ఆప్నావో అండ్ తర్వాత వచ్చేసి బీమారీ బగావో అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఇది ఓకే. సో ఇది ఒక ప్రచార కార్యక్రమం. అంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యాధులు రాకుండా ఏ విధంగా కాపాడుకోవచ్చు అని చెప్పడం దీని ఉద్దేశం అన్నమాట. సో తద్వారా ప్రజలను ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులకు గురి కాకుండా కాపాడడం సో అండ్ ఆరోగ్యవంతమైన భారతదేశం నిర్మించడం దీని ప్రధాన ఉద్దేశం.